బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడంతో పాటు ఈసెట్ ఎంట్రన్స్ ను రద్దు చేసే ప్రక్రియను నిరసిస్తూ డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మహబూబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రాబ్లమ్ని మేము ఎందుకు ఇక్కడ ఏం చేయాలనుకున్నాం అనేది మా కలెక్టర్ గారికి చెప్పి మాకు ఒక సొల్యూషన్ కావాలని అడగడానికని మేము ఇక్కడికి వచ్చినాం. కానీ మేము ఇక్కడికి వచ్చినాక కూడా మేము పర్మిషన్ కోసం అడిగినాం, కానీ మాకు పర్మిషన్ ఇవ్వరని అన్నారు. మాకు ఇస్తామని తీసుకొచ్చి మమ్మల్ని పర్మిషన్ అడిగేలా చేసి కలెక్టర్ ఆఫీస్ని కల్పిస్తామన్నారు, కల్పించలేదు. అయినా కూడా మేము పర్మిషన్ తీసుకుందాం స్ట్రైక్ కోసం అది ఇది అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అందుకే మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మేము స్ట్రైక్ చేస్తున్నాం. స్ట్రైక్ చేస్తుంటే కూడా మా మీదకి హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు, మమ్మల్ని మెడబట్టి గెంటేస్తున్నారు. పర్మిషన్ ఇస్తామని తీసుకొచ్చిన వీళ్ళే మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకా మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? వెళ్ళి మేమందరం పర్మిషన్ కోసం కలెక్టర్ మేడంని కలవడానికి వెళ్ళినప్పుడు కలెక్టర్ మేడంని కలిపియలేదు మమ్మల్ని. రేపు అఫీషియల్గానే పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ కూడా మేము వెళ్ళి మా రైట్స్ కోసం మేము శాంతియుతంగా ఫైట్ చేస్తుంటే మమ్మల్ని అందరినీ గొంతులు బట్టి నులిమేసి బయటికి నెట్టేసి ఎవరిని కూడా మాట్లాడనివ్వట్లేదు. మేము ఫైట్ చేసేది ఒక్కటే, జీవో నెంబర్ 97ని రద్దు చేయాలి. మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ యూనివర్సిటీలో కలిపేయొద్దు. మేము ఏ యూనివర్సిటీ తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఐటీఐకి ఉండే వాల్యూ ఐటీఐకి ఉంటుంది, వొకేషనల్ కోర్సెస్కి ఉండే వాల్యూ వొకేషనల్ కోర్సెస్కి ఉంటుంది, డిప్లొమాకు ఉండే వాల్యూ డిప్లొమాకు ఉంటుంది. మేము ఎందుకంటే ఈ సెట్ రాసి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం కోసం ఈ సెట్ ఉంచాలంటున్నాం. ఇప్పుడు ఈ సెట్ని తీసేస్తే ఎంతోమంది పేద విద్యార్థులు కానివ్వండి ఎవరైనా కానీ 30 లక్షలు 20 లక్షలు ఖర్చు చేసి బీటెక్ చేయడానికి వెళ్ళలేరు. మేము ఈ సెట్ రాసి ఈ సెట్ అనేది ఉంటేనే మేము బీటెక్ హైయర్ స్టడీస్కి వెళ్ళగలుగుతాం. మమ్మల్ని ఇక్కడనే ఆపేస్తే మేము చదవనీయకుండా ఉంటే ఎస్బీటెట్ని తీసేస్తూ ఉంటున్నారు. ఎస్బీటెట్ని తీసేయొద్దు. ఎస్బీటెట్ మీద లక్షల మంది స్టూడెంట్స్ ఆధారపడి ఉన్నారు. ఇక మహబూబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? రైట్ నౌ కలెక్టరేట్ దగ్గర ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? చాలిని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా జీవో నెంబర్ 97ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ కూడా డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ విద్యార్థులు ముట్టడికి పాల్గొన్నారు. మొత్తం కలెక్టరేట్ లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు విద్యార్థులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. ఎందుకంటే ఈ సెట్ రద్దుతో పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ 2వ సంవత్సరంలో ప్రవేశించేందుకు అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలి, ఈ సెట్ ఎంట్రన్స్ రద్దు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా లో భాగంగా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొత్తం కూడా ప్రస్తుతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా అయితే ఈ రోజు డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి అయితే కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికైనా అధికారులు భవిష్యత్తులో ఆలోచించి ఒక జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.